అంటే మాకు అర్థమైంది మీరు చెప్పిన సమాధానం బట్టి ఎప్పుడు తినకూడదు, ఎక్కడ తినకూడదు, ఎలాగో తినకూడదు. ఓకే, థ్యాంక్ యూ. అంటే ఎవరు ఓకే సార్, అవసరం లేదు మనకు థ్యాంక్ యూ తెలిసి కావాలి అదొకటి. అయితే ఆ రోజు మీకు అవకాశం ఉంటే ఇదే విషయాన్ని 100% నిర్మోహమాటంగా చెప్తాను, ఎక్కడైనా చెప్తాను, ఎప్పుడైనా చెప్తాను. అది కావాలి సార్, నిర్మోహమాటంగా చెప్తాను. అది ఇప్పుడు కాదు ఎప్పుడైనా చెప్తాను, చెప్తూనే వస్తున్నాను. అది నాకు ఏమాత్రం ఇబ్బంది లేదు ఆ విషయంలో. ఇది నా స్టాండ్ పాయింట్. సరే సార్, డిబేట్ని బట్టి ఇప్పుడు మిమ్మల్ని డైరెక్ట్గా అడుగుతున్నా సార్. అసలు పబ్లిక్ మీరు ఏ క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు ఆ డిబేట్ విషయంలో? ఏం లేదు సార్, ఇప్పుడు మీరు అంత పెద్ద వ్యక్తి, మీరు వచ్చి కనీసం మీ వాయిస్ ఏం వినిపించలేదు కదా, ఇప్పుడైనా మీ వాయిస్ పబ్లిక్. ఇప్పుడు చెప్పాను కదా, నా వాయిస్ చాలా క్లియర్గా, పెద్ద వ్యక్తిని కాదు నేను ఫస్ట్ విషయం. అది కట్టు. రెండు అంటే వాయిస్లో పెద్ద అంటున్నావా, ముసలోడు అంటున్నావా నన్ను? ఇప్పుడే అయ్యగారితో ఆశీర్వాదం తీసుకున్నాను. అయ్యా మీలాగా నేను 90 ఏళ్ళు బతకాలి అని ఆశీర్వాదం చేయండి అని ఇచ్చారు కదా, తల మీద చేయబెట్టి. తెలుసా వాళ్ళకు మీరు? క్రిస్టియానిటీలో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఈ విషయానికి లేనేలేదు. ఎందుకు అనంటే అందరికీ తెలుసు, కానీ వాళ్ళ స్ట్రగుల్ ఏంటంటే, యాక్చువల్ ప్రశ్న ఏంటంటే, నాకు తినాలని లేదు, కానీ ఎలా నేను అవతల వాడికి చెప్పాలి, ఎలా అవతలి వ్యక్తిని నేను పోగొట్టుకోకుండా ఆ వ్యక్తితో స్నేహం కంటిన్యూ చేస్తూ ఇది తినకుండా ఉండాలి, ఎలా సాధ్యపడుతుంది అనేదే కన్ఫ్యూజన్. తినకూడదు అనేది తెలీదా మనకు? అందరికీ తెలుసు. సో పద్ధతి ఎలా అనేది నేను మీకు క్లారిటీ ఇచ్చాను. మనిషిని పోగొట్టుకోవద్దు, స్నేహాన్ని పోగొట్టుకోవద్దు, కానీ సున్నితంగా ఇది కాదండి, నా భావజాలంలో నేను నమ్ముతున్నటువంటి దేవుడు నా నిష్టలో ఇది చెయ్యొద్దని చెప్పాడు అని చెప్పటమే.